ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ తన భార్యను హత్య చేసి పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. గత నెల 6న సుప్రియను చంపి రంగారెడ్డి జిల్లాలో ఉన్న అడవుల్లో పూడ్చాడు. రామకృష్ణ ఇంటి దగ్గర పరిస్థితికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సమాజంలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూనే మరోవైపు తన భార్యని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన హిమాయత్ నగర్లో చోటు చేసుకోవడం జరిగింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న రామకృష్ణ తన భార్య సుప్రియని స్నేహితుడితో కలిసి చంపి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ పాతిపెట్టిన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇంటి వద్ద మనం ఉన్నాం. హిమాయత్ నగర్లోని స్ట్రీట్ నెంబర్ 5లో 305 బ్లాక్ 9లో ఆయన నివాసం ఉంటున్నాడు. ఇక్కడే గత కొద్ది కాలంగా రామకృష్ణ నివాసం ఉంటున్నాడు. ఆయన గత నెల 14వ తేదీన తన భార్య కనిపించట్లేదని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకు ముందుకే 6వ తేదీనే భార్యను చంపి స్నేహితుడితో కలిసి వికారాబాద్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించి చంపి అక్కడే పాతి పెట్టడం జరిగింది. ఆ తర్వాత 14వ తేదీ నారాయణగూడ పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన నారాయణగూడ పోలీసులు రామకృష్ణ వ్యవహారశైలిపై కొంత అనుమానం వచ్చింది. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అసలు రామకృష్ణ ఏ విధంగా ఉండేవాడు, ఎప్పటి నుండి ఇంట్లో ఉంటున్నాడు, ఒకసారి ఎదురుగా నివాసం ఉంటున్న వినోద్ను అడిగి తెలుసుకుందాం. వినోద్జీ, रामकृष्ण कब से यहाँ पर रह रहा, आप कभी उससे बात करें? नहीं, हमारा कभी ऐसा बात तो कभी नहीं हुआ। कब से रह रहा है? 6-8 महीने कुछ हुआ होगा। उनका बीवी को मारने के बाद यहाँ से लेके जाके विकाराबाद फॉरेस्ट में दफन किए, उस बारे में कुछ हमारे को ऐसा नहीं मालूम। अभी आपसे ही सुन रहे हैं, मार दिया करके। दिखने में ऐसा नहीं था, क्या हुआ नहीं मालूम। कभी लड़ाई झगड़ा भी किसी से उसका नहीं हुआ ऐसा, और हम लोगों को इतना बातचीत कभी भी नहीं हुआ उससे। उनका बीवी से देखे, आप बीवी को कभी भी देखे इधर? इतना कभी गौर नहीं करे। उन्हें आते चले जाते, हम भी आए दरवाजा बंद कर देते। अब बंदर भी बहुत सताते यहाँ करके, हम दरवाजा भी खुला नहीं रखते। खुला रखे तो भी यहाँ बंदर बहुत पूरा ऊपर ही रुकते हैं कभी भी, तो उसके लिए हम कभी देखे भी नहीं, बात भी नहीं हुआ। 6 महीने से रह रहा है यहाँ पर? 6-8 महीने कुछ हुआ, लेकिन लड़ाई झगड़ा भी कभी किसी से हुआ करके नहीं देखे हम। कुछ बोले आपको, क्या काम करता हो? नहीं, ऐसा कभी कुछ नहीं बोले उन्होंने तो, लेकिन उसके गाड़ी पर पुलिस लिखा हुआ था, तो पुलिस में काम करते करके मालूम है, बस उतना ही। कोई तो भी घर को आते जाते रहते थे क्या? नहीं, ऐसा कभी कुछ भी नहीं, ऐसा कोई नहीं देखे हम किसी को। ఎలాంటి గొడవలు కానీ అలజడి కానీ రామకృష్ణ ఇంట్లో ఉండేది కాదనేది నైబర్ వినోద్ చెప్తున్నాడు. తను పోలీసు ఉద్యోగం చేస్తున్నట్లుగా మాత్రమే తమకు తెలుసు, కానీ ఇంత దారుణ సంఘటన జరుగుతుందని మాత్రం తాము ఊహించలేదని ప్రస్తుతం వినోద్ చెప్తున్నారు. మరోవైపు వినోద్ రామకృష్ణని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వికారాబాద్కు వెళ్ళడం జరిగింది. అక్కడ సుప్రియ డెడ్ బాడీని వెలికి తీసి అక్కడ పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది.